ఎవరెవరైతే అనారోగ్యములో ఉన్నారో వారిని ముట్టి స్వస్థపరచండి. యెహోవా రాఫా, మా స్వస్థత కొరకు నువ్వు దెబ్బలు తిన్నావు నాయన, మా స్వస్థత కొరకు నువ్వు బాధపడ్డావు నాయన, శిలువ రక్తము కార్చావు నాయన. ఇదిగో మరి ప్రత్యేకముగా ఎవరెవరైతే మరణకరమైన రోగముల్లో ఉన్నారో ఆ మరణకరమైన రోగంలో తీసివేయండి నాయన. క్యాన్సర్ వ్యాధి, ఎయిడ్స్ వ్యాధి, ఇదిగో చెప్పుకునే వ్యాధులు, చెప్పుకోలేని వ్యాధులు, తలనొప్పి, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం, సైనస్, ఆర్థరైటిస్, అయా లివర్ ప్రాబ్లం, పేగుల్లో ప్రాబ్లం, కిడ్నీలో సమస్య, రక్తములో సమస్య, ఎముకల్లో సమస్య, కండరాల నొప్పులు, ఎనీ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ లార్డ్, బ్లడ్ ప్రెషర్, బ్లడ్ షుగర్, థైరాయిడ్, టీబీ, ట్యూమర్స్, ఎవ్రీ ప్రాబ్లం, హెడ్ టు టో, తల నుంచి అరికాల వరకు ముట్టి యెహోవా రాఫా దీర్ఘాయుతో ఆస్వాదించినట్లు వారిని ముట్టి స్వస్థపరచమని నజరేయుడైన యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. చేతులు పైకెత్తండి. అయ్యా ఈ హస్తాలను లేమి లేకుండా సమృద్ధిగా వారు గృహములు కట్టుకొని, ఆ ఇంటద్దులు కట్టుకొని, పిల్లల్ని బాగా చదివించుకొని, అయ్యా ఇగో వాహనాల్లో క్షేమముగా వెళ్ళి వచ్చే కృప దయచేయండి. ఆ చేతులను ఆశీర్వదించండి. వారు ఏం పని చేస్తున్నా ఆ పనిని ఆశీర్వదించండి. ఎప్పుడూ లేమి లేక, సమృద్ధిగా ఇవ్వలేక, సమృద్ధిగా పెట్టలేక బాధల్లో ఉండే చేతులుగా కాకుండా ఆర్థికంగా సమృద్ధిగా ఉండే చేతులుగా ఆ చేతులను మార్చమని నజరేయుడైన యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.